మధు గారు నేను వెళ్ళి టికెట్ తీసుకొస్తాను, మీరు లగేజ్ చూసుకోండి. రాక ఏంటి బెంగళూరుకి వెళ్ళిపోతున్నావా? ఎవడో ఏదో చెప్తే నమ్మేయడమేనా? ఇంతకాలం నుంచి లవ్ చేస్తూ ఉన్నాను, నా గురించి నీకు తెలీదా? చెయ్యొద్దులు. చెప్తే అర్థం కాదా నీకు? చెయ్యి వదులు. జరిగిందేంటో తెలుసుకోవా? మక్కని డిస్టర్బ్ చేయకండి. చూడండి, ఇది మేమిద్దరం తేల్చుకోవాల్సిన విషయం. ప్లీజ్ మీరు పక్కకి వెళ్ళండి. ఏంటి నీ ప్రాబ్లము? ప్లీజ్ వదలండి. చెప్పానా మాట్లాడాలని? అవతలికి వెళ్ళు. నీ ప్రాబ్లం ఏంటి అసలు? మక్కను వదలండి. మధు, ఏంటి ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నావు? ఏంటి చేసినంత చేసి మళ్ళీ గొడవ పడ్డానికి వచ్చావా? అవును. పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, జాగ్రత్త. పోలీస్ కంప్లైంట్ ఇస్తావా? ఇవ్వు, మీ ఇంటికి వచ్చి గొడవ చేస్తా. బెంగళూరుకి 1 టికెట్ ఇస్తారా? ఏమండి, మీ ఫ్రెండ్ వచ్చి అక్కడ మా అక్కతో గొడవ పడుతున్నాడు. కాదని వెళ్తుంటే చూస్తూ ఊరుకుంటానుకుంటావా? చంపేస్తాను నేను. నేను చెప్పేది వినరా, నువ్వు ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపో, నేను తర్వాత వచ్చి నీతో మాట్లాడతా, ఓకేనా? ఏంట్రా నువ్వు చెప్పేది నేను వినేది? అది కాదురా, నా మాట ఒకసారి వినరా. ఏంట్రా నీ మాట వినేది? చంపేస్తా. చెప్పు భార్గవికి, అమ్మాయికి నాకేం సంబంధం లేదని చెప్పు. ప్లీజ్ రా, చెప్పు. ప్లీజ్ రా, ఒక్కసారి. ఏంట్రా ప్లీజ్? నేను బతకనివ్వను. ఇంకా లైఫ్ లో ఎప్పుడు కనిపించుకో. మళ్ళీ నా వాళ్ళ మీద చెయ్యేసావో చెప్పు తీసుకొడతా. నువ్వేంటి నన్ను కొట్టేది? అసలు నీలాంటి దాన్ని లవ్ చేసినందుకు, మా ఇంట్లో వాళ్ళు కాదన్నా కూడా పెళ్లి కొప్పించినందుకు నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను విను, నేను నీకు అనిపించడం కాదు, నువ్వే వచ్చి నా కాళ్ళ మీద పడినా కూడా నేను నిన్ను క్షమించను. ఏ ఇంజనీరు, వెళ్ళి కొలతలు చూసుకో. వెళ్ళు. ఎవరయ్యా నువ్వు? అన్నా ఇవిడు. అరవద్దురా, అరిస్తే నాకు ఇష్టం ఉండదని నీకు తెలుసు కదా. సార్, మెయిన్ బిల్డింగ్ ఇక్కడే వస్తుంది, ఇంకా 4 ఫ్లోర్ల వరకు వర్క్ పర్మిషన్ ఉంది. సార్, రాఘవ్. చెప్పరా, స్థలం ఎన్ని గజాలు? ఈ స్థలం ఎన్ని గజాలు? 1000 గజాలు. ఎందుకు? గజం ఎంత పలుకుతుంది? 10,000. రేట్ ఎంతైనా పర్వాలేదు, ఆ స్థలం నాకు కావాలి. అందరి ముందు ఆ పిల్ల నన్ను అవమానించిందిరా. ఓకే అన్న, 2000 అటు ఇటు అయినా మనమే తీసుకుందాం. ఎవరయ్యా మీరంతా? ఈ స్థలం అమ్ముతామని మేమెవరకు చెప్పలేదే. నన్ను రాఘవ్ అంటారు. అన్న ఈ స్థలం కావాలన్నాడు, నేనిస్తానన్నాను. నేను మాట తప్పను. రేట్ ఎంతైనా పర్వాలేదు, మోడం వెళ్ళాక వస్తా. ఓ రేటు ఫిక్స్ అవ్వు. చాలా పెద్ద తప్పు చేశావురా. రేయ్, కంగారు పడుకో. మధు నేను లవ్ చేసే వరకు ఈ విషయం మధు కానీ వాళ్ళ ఫ్యామిలీ కానీ తెలియనివ్వకు. వన్స్ మధు నేను లవ్ చేస్తే నువ్వెందుకు ఇలా చేశావో అర్థం చేసుకుంటుంది. అప్పుడు నువ్వు చేసిన పొరపాటు దిద్దుకొని రాజా భార్గవిలను కూడా నువ్వే కలపాలి. ఇంతకీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు నీతో బానే ఉంటారా? హలో అంటే హలో అంటారు, అల్లుడవుతానంటేనే ఏమంటారు? వాళ్ళకి నీ మీద మంచి ఒపీనియన్ ఉందనుకోరా, అట్నుంచి నరుకు రావడానికి ఈజీ అవుతుంది. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి నా మీద మంచి ఒపీనియన్ రావాలన్నమాట. పార్టీ ఇదేనా? అవును. నువ్వు వెళ్ళి ఆయన చేతిలో బ్యాగ్ లాగి ఆయన్ని తోసి, రే నెమ్మదిగా తోయ్. అర్థమైంది, తర్వాత చెప్పు. నువ్వు పరిగెత్తు, నీ వెనకాలే నేను పరిగెత్తా. ఒక ముఖ్యమైన విషయం, నెమ్మదిగా పరిగెట్టు. ఏ? నేను అందుకోలేను. ఓహో, జూట్. రే ఇదేంట్రా? నాకు పనిచ్చినోడు దేవుడితో సమానం, ఆశీర్వదించండి. ఓకే ఓకే, బ్లెస్ యూ బ్లెస్ యూ. వెళ్ళి పని చూడు. థర్డ్ మర్చిపోయా. అంకల్ బాబు, వాడు బ్యాగ్ లాక్కుని పరిగెట్టిపోయాడు అంతేగా? రే దొంగ వెదవా, అంకల్ లాంటి మంచి మనిషి దగ్గర దొంగతనం చేస్తావరా? ఆగరా. 10,000. రేడి అంకమ్మ, ఆగమనంగానే ఆగిపోవడమేనా? నీ రెస్పెక్ట్ తగలయా? కొంచెం దూరం పరిగెత్తచ్చు కదా. వదిలే, పారిపోతాను. పట్టుకోగానే బ్యాగ్ ఇచ్చేసి పారిపోతే మనం డ్రామా ఆడినట్టు ఆయన తెలిసిపోతుంది. నీ 4 పీకి నేను బ్యాగ్ లాక్కుంటాను. ఇదిగో, నా మీద ఒక్క దెబ్బ పడ్డా నాకు నిజం చెప్పేస్తా. బాబు పట్టుకున్నావా? గట్టిగా పట్టుకో. ఏంట్రా ఇలా రివర్స్ అయిపోయావు? ఇందాకే పనిచ్చినోడు దేవుడు అన్నావు, నా కాళ్ళు పట్టుకున్నావు, జూట్ అన్నావు. అప్పుడు నేను పేదోని, ఇప్పుడు నేను చాలా రిచ్. నా దగ్గర 10,000 ఉన్నాయి. ఆ ముసలోడు రాళ్ళు ఇసులుతున్నాడు, నాకు ఒక్క రాయి తగిలినా అతను నిజం చెప్పేస్తా.
యాక్టింగ్ యాక్టింగ్. అదిగో ఆయన పిచ్చోళ్ళ కర్ర తీసుకొని వస్తుండు. నాకు ఒక్క దెబ్బ తగిలినా నువ్వు వెళ్ళిపోతావు బాబు. నాకు ప్రాణం చేస్తా. రేయ్, రేయ్, చావరా. రేయ్, ఆగరా, ఆగరా, దొంగ వెధవా. 4 days రెస్ట్ తీసుకుంటే చాలు. రెస్ట్ అంటే అర్థం డాక్టర్? కాలు మరవకూడదు, లేచి నడవకూడదు, కట్టు తడవకూడదు. హౌస్ లో 4 days రెస్ట్, ఫుల్ అరెస్ట్. రైట్? అంకుల్, నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. ఎందుకు మీ ఇంటికి ఫోన్ చేస్తానయ్యా? మా ఇంట్లో వాళ్ళంతా ఊరెళ్ళారు అంకుల్. 4 రోజుల వరకు రారు. అయినా పర్లేదు అంకుల్, నన్ను ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేసేయండి. వాళ్ళు ఇచ్చిన ఎండిపోయిన బ్రెడ్ తింటూ, నీళ్ళ లాంటి పాలు తాగుతూ అలా అలా గడిపేస్తాను. భలేవాడివయ్యా, నాకు సాయం చేయబోయి నువ్వు దెబ్బలు తిన్నావు. నీకు పూర్తిగా తగ్గే వరకు ఇక్కడే ఉండాలి. అది కాదు అంకుల్. ఏది కాదు, నువ్వు ఇక్కడే ఉంటున్నావు అంతే. అవునండి, మీరుంటున్నారు. ఏం మొహమాట పడకయ్యా, ఉండు. ఉండు బాబు. ఏమండి మీరు కూడా చెప్పండి. నేను ఒక్కడే బ్యాలెన్స్. తమ్ముడు ఇక్కడే ఉండొచ్చుకో. కొడుకు లాంటి అల్లుడు. ఇంకా మీరు చెప్పిన తర్వాత నేను కాదనగలనా? తప్పకుండా ఉంటానండి. పాలు తీసుకురా బాబుకి. మావయ్య బ్యాగు దొంగలు అక్కడటం ఏంటి? ఆ టైంలో నువ్వు అక్కడటం ఏంటి? దొంగలు కొడుతుంటే ఆ దెబ్బలు నీకు తగలటం ఏంటి? దిస్ ఈస్ సంథింగ్ ఇస్ గాడ్స్ మస్ట్ బి క్రేజీయా. స్కూల్లో స్వీటీ, కేఫ్ లో బ్యూటీ, ఇంట్లో డ్రామా, బయట బామా. అర్థమైంది, నువ్వు మామూలుడి కాదు. ఆ రోజు నాకు కాఫీ డే, ఈ రోజు నీకు హ్యాపీ డే. కంటిన్యూ. సింహం అన్నా ఏంటి కన్నా? హీరో మధుదా? కాదు మరి పోస్సిని ముడుచుకుని మూల పడుకుంటే 3 అడుగులుంటావు. నీకెందుకే ఇంత పెద్ద రూమ్? మనం 1 వీక్ ఇక్కడే ఉంటాం. మర్యాదల్లో తేడా రాకూడదు. ఏంటి ఆ లుక్? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏంటి నాగమణి? ఈ వి ఫర్ వెంకట్ ని టీ ఫర్ టార్చర్ పెడతావా? ఆ నీళ్లు నా మొహన్న కొట్టి టీవీ పెట్టి ఫ్యాన్ వేసుకో. ఏమైంది? ఏమైంది బామ్మ? నీళ్ళ కోసం లేచి పడిపోయారా? అయ్యో ఉండండి, నేను తెస్తాను. తాగండి మెల్లగా మెల్లగా. బామ్మ, నేను హాస్పిటల్లో ఎంత బాగా చూసుకున్నారు, నువ్వు కూడా అలాగే చూసుకో. హలో వదినా, రాత్రంతా ఏమైపోయావురా? ఎక్కడున్నావు? मैं अपने मामा जी के घर में हूँ. మధు వాళ్ళ ఇంట్లో ఉన్నావా? మీరు ఊర్లో లేరని చెప్పి ఇక్కడ సెటిల్ అయ్యాను. తనకి లవ్ మీద ఒపీనియన్ మారిందా ఇంకా అలాగే ఉందా? వదినా, ఐడియా. ఏంట్రా? నువ్వు టీవీ యాంకర్ లా ఫోన్ చేసి మధుతో మాట్లాడితే లవ్ మీ తన ఒపీనియన్ ఏంటో తెలిసిపోద్ది. యాంకర్ లో మాట్లాడడం అంటే కష్టం కదరా. యాంకర్ లా మాట్లాడడం అంటే నట్లు స్క్రూలు మింగి గ్రీస్ తాగేస్తే మాటలు ఎలా వస్తాయి? సేమ్ అలానే మాట్లాడాలి. ముఖ్యంగా తెలుగు మాటలు చాలా చెత్తగా పలకాలి, తప్పు తప్పుగా మాట్లాడాలి. అది కాదురా. నువ్వు ఫోన్ చేయొద్దునా, నేను చెప్తాగా, నువ్వు ఫోన్ చేయి. ఓకే బాయ్. నమస్తే అండి, గోరింటాకు పెడుతున్నారా? పెట్టండి పెట్టండి. వెల్కమ్ బ్యాక్ టు లవర్స్ జంక్షన్. అరే, మీరు కూడా ఈ ప్రోగ్రామ్ చూస్తారా? లవ్ గురించి భలే మాట్లాడతారండి. చూస్తే మనకు కూడా లవ్ ఫీలింగ్ కలుగుతుంది. ఒకరికొకరు తమ ఫీలింగ్స్ ని ఎలా ఎక్స్ప్రెస్ చేసుకోవాలో నాకు ఈ ప్రోగ్రామ్ అంటే ఎలర్జీ. అయినా లవ్ గురించి ఒకరు మాట్లాడితే మనలో ఫీలింగ్ కలగదు, ఉన్న ఫీలింగ్ పోతుంది. అవునండి. అయ్యో అయ్యో. హలో, ఎవరు కనుక్కోలేదా? ఎవరు? మీరు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే హిట్, మెగా హిట్, సూపర్ హిట్, సెన్సేషనల్ హిట్ ప్రోగ్రామ్ ప్రేమకు వేళాయిరా. ఏం కావాలి? లవ్ మీద మీ ఒపీనియన్ చెప్తారా? దేనికి? ఏమీ లేదు, మీ మాటల్ని బట్టి నేను గెస్ చేస్తున్నాను. మీరు ఒకరిని లవ్ చేస్తున్నారు, అతను మీ పక్కనే ఉన్నాడు. మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నందుకు నా మీద మీకు కోపం వస్తుంది. మీకేమన్నా పిచ్చా? వావ్, ప్రేమ పిచ్చి. మీకు ప్రేమ పిచ్చి.
ఓ చంటి గారి ప్రేమ కథ అందులోంచి పాట వేస్తాం మధు కోసం. నా పేరు మీకెలా తెలుసు? ఈ రోజే తెలిసింది నీలో దాగిన ప్రేమ. ఈ టీవీల వల్లేనండి లవ్ కి వాల్యూ పోతుంది. అవునవును, అందుకే ఈ మధ్య నేను కూడా టీవీలు చూడడం మానేసా. గోరింటా కొంచెం ఎక్కువైనట్టుందండి. మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ. కాసేపు గోరింటాకు పెట్టినందుకే మీ చెయ్యి ఎర్రగా పడిందంటే మిమ్మల్ని చేసుకోబోయే అమ్మాయి చాలా లక్కీ.